సో ఆయనకు ముందుగా వైద్య పరీక్షలు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకెళ్లారు. దాని తర్వాత ప్రశ్నలు అడిగారు. డిఎస్పి లక్ష్మయ్య ఆధ్వర్యంలో దాదాపు 32 ప్రశ్నలు పోసాని అడిగినట్టు చెప్తున్నారు. ఆ 32 ప్రశ్నల్లో చాలా వాటికి తనకు తెలియదని, గుర్తులేదని, మర్చిపోయానని పోసాని చెప్పినట్టుగా తెలుస్తుంది. అట్లాగే నాకు ఆరోగ్యం బాగాలేదు అని మాటిమాటికి ఆయన ఎంక్వైరీ నుంచి పక్కకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి నేను అని చెప్పాడని, సహకరించలేదని చెప్తున్నారు. సో అందుకనే మళ్ళీ సిఐడి మళ్ళీ కస్టడీని అడిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇదొకటైతే, రెండవ యాంగిల్ ఈయన సాక్షి పేపరే నన్ను ఇలా మాట్లాడమనింది, వాళ్లే ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు, వాళ్లే సబ్జెక్ట్ ఇచ్చారు, నేను దాన్ని చెప్పాను అంతే తప్ప మొత్తం సాక్షి వాళ్ళే ఇదంతా చూసుకున్నారు అని కూడా పోసాని చెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే ఇదంతా సిఐడి వాళ్ళు బహిరంగంగా ఎక్కడ చెప్పలేదు, కానీ తెలుగుదేశం మీడియాలో మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్న వార్తలన్నీ వస్తున్నాయి. సో అంటే మరి తెలుగుదేశానికి సిఐడి వాళ్ళు లీక్ చేశారా? ఎందుకంటే మనకి గతంలో కూడా జగన్ ప్రభుత్వంలో కూడా సాక్షిలో వచ్చేవి, ఎందుకంటే సిఐడి వాళ్ళు సాక్షికి లీక్ చేస్తారు కాబట్టి. ఇది తెలుగుదేశం వాళ్ళు TV5, ఆంధ్రజ్యోతి కావచ్చు, బిగ్ టీవీ కావచ్చు. బిగ్ టీవీ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బంధువులతో, లేకపోతే మొత్తానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసే ఛానల్, అంటే అక్కడ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్. సో ఇలాగా తెలుగుదేశం మీడియాకు సంబంధించిన ఛానల్స్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, పత్రికలు కావచ్చు, పోసాని కృష్ణమురళికి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఏమంటే 4 గంటల పాటు పోసాని మీద 3rd డిగ్రీ ప్రయోగించారని కూడా ఒక తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి ఒక మీడియా రాశారు. సో అయితే ఇదంతా అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి టెస్టులు చేసి మళ్ళీ కోర్టులో, అక్కడ గుంటూరులో ఉండే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ కోర్టు దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు అడిగారు, నిన్నేమన్నా అక్కడ సిఐడి వాళ్ళు టార్చర్ చేశారా, బలంతం ఏమన్నా చేశారా అని అడిగినప్పుడు అలాంటిది ఏమీ లేదని పోసాని చెప్పాడు. నిజానికి టార్చర్ చేస్తుంటే పోసాని ఖచ్చితంగా కోర్టులో చెప్పిండేవాడే, ఎందుకంటే గతంలో కూడా సిఐడి రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. సో అందువల్ల ఇప్పుడు సిఐడి అంటేనే చాలా మందికి భయం వచ్చే అవకాశం ఉంది, మనల్ని కూడా కొడతారేమో అని. ఎందుకంటే అవన్నీ ఏండ్ల తరబడి తేలవు, ఒకవేళ కొట్టినా కూడా తేలవు. నేను చాలాసార్లు చెప్పాను, పోలీసులు టార్చర్ చేయడం అనేది వెరీ వెరీ కామన్, దాని మీద అనేక సినిమాలు వచ్చాయి. సో ఈ టార్చర్ అనేది కామనే. మరి పోసాని టార్చర్ చేశారా? చేసినా కూడా పోసాని భయపడి కోర్టుకి చెప్పలేదా? ఎందుకంటే అది చెప్తే మళ్ళీ ఇంకా రివెంజ్ డ్రామాలు ఉంటాయి, మరిన్ని కేసులు పెడతారేమో భయపడేమన్నా చెప్పలేదా? ఎందుకంటే మామూలుగా కూడా లోపాయికారిగా వాళ్ళతో ఏదన్నా ఒప్పందం చేసుకుంటే తప్ప పోసానిని వదిలిపెట్టే ప్రసక్తి కనబడట్లేదు. లోపాయికారిగా అంటే ఏంటి? ఒకటి, అప్రూవర్గా మారాలి. అప్రూవర్గా మారి నేను ఈ తప్పు చేయలేదు, నాకు ఫలాని సాక్షినో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే చేశానో చెప్పాలి. అప్పుడు ఇతన్ని అప్రూవర్గా మార్చి వాళ్ళ మీద కేసులు పెడతారు. సో అలాగే తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవ్ కావచ్చు, ఇలాగ చాలా మంది అప్రూవల్గా మారిపోయి ఇటు కేజ్రీవాల్ టీం మీద, కవిత మీద వాళ్ళు నెగిటివ్గా చెప్పడం, దానివల్ల వీళ్ళని అరెస్ట్ చేయగలగడం, ఇవన్నీ అప్రూవల్గా మారడం వల్లే జరిగాయి. సో అలా జరిగే అవకాశం ఉంది. పోసాని కానీ అప్రూవల్గా మారిపోతే ఆయనకి కేసుల నుంచి ఇమ్మీడియట్గా విముక్తి దొరుకుతుంది. మారకుండా గవర్నమెంట్కి యాంటీగా ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఇబ్బంది. అందుకని పోసాని ఎక్కడ కూడా గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడట్లేదు. పోసాని భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎక్కడా వచ్చి ఇది అన్యాయము, గవర్నమెంట్కి మమ్మల్ని వేధిస్తుందని ఎక్కడ చెప్పట్లేదు. ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడడం తప్ప తర్వాత ఇప్పటి వరకు మాట్లాడలేదు. అంటే అర్థమేమి? పోసానికి అర్థమైంది, మనం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు కానీ మాట్లాడితే అది మరింత మనకి బిగుసుకుంటుంది, అందువల్ల సైలెంట్ గా ఉందామని డిసైడ్ అయ్యాడు. అలాంటప్పుడు కొట్టినా కూడా ఆయన చెప్తాడని నేను అనుకోవట్లేదు, కొట్టినా కూడా చెప్పకపోవచ్చు. భయం కానీ ఉంటే చాలా మంది మామూలుగా దెబ్బలు తినేవాళ్ళు కోర్టులో చెప్పరు. కోర్టులో కూడా చాలాసార్లు అడగరు జడ్జెస్. కొంతమంది ఇట్లాంటి పాపులర్ ఫిగర్స్ని అడగచ్చు. రెండవ వార్త ఏంటంటే ఇదే తెలుగుదేశం మీడియానే రాస్తుంది, పోసానితో ఫోటోలు దిగడానికి సిఐడి వాళ్ళు ఎగబడ్డారు అని కూడా వీళ్ళే రాశారు. వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందని.
మామూలుగానే సెలబ్రిటీలు అరెస్ట్ అయినప్పుడు మనం చూసాం, అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన్ని ఇంట్రాగేట్ చేయడం. ఎందుకంటే పోలీసులు కూడా దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో వాళ్ళకి హీరోల పట్ల లేకపోతే సెలబ్రిటీల పట్ల వాళ్ళకి కూడా క్రేజ్ ఉంటుంది. సో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి పోసాని కృష్ణమురళితో ఈరోజు మీరు ఇంట్రాగేషన్ ఉంది కదా నాన్న, ఒక ఫోటో తీసుకురా అని చెప్పచ్చు. మనకు పుష్పాలు అదే కదా వాడారు. సో సీఎంను కలుస్తా ఉంటే ఒక ఫోటో తీసుకురా, భార్య అడగచ్చు,